యూపీఐతో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినంత ఈజీగా కరెంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మీరు విన్నది నిజమే. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం మీన్స్ మీ దగ్గర స్టోర్ చేయబడిన పవర్ రిసోర్సెస్ ని సెల్ చేయడం. ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని చెప్పింది ఏంటంటే ఫ్యూచర్ లో ఎనర్జీ డీసెంట్రలైజ్డ్ అయిపోతుంది. దట్ మీన్స్ స్మాల్ ప్రొడ్యూసర్స్ లైక్ నువ్వు నేను మోర్ పవర్ ని జనరేట్ చేసి స్టోర్ చేసి సెల్ చేసే ఒక ఎలక్ట్రిసిటీ లైక్ బిజినెస్ ఇది. రైట్ నౌ పవర్ గ్రిడ్స్ అనేది బిగ్ కంపెనీస్ మేనేజ్ చేస్తున్నారు. బట్ ఇమాజిన్ మీరు సోలార్ ప్యానెల్స్ ని పెట్టుకుని ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి పక్కింటికి అమ్మేయడమే. ఈ కాన్సెప్ట్ లో గవర్నమెంట్ కి యూజర్ కి మిడిల్ మ్యాన్ రోల్ అనేది తగ్గిపోతుంది. డైరెక్ట్ కన్సూమర్ టు కన్సూమర్ ఎనర్జీ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లానే యూనిఫైడ్ ఎనర్జీ ఇంటర్ఫేస్ యూఈఐ లాగా వర్క్ చేస్తుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ యూఈఐ ని లాంచ్ చేసి ఈవీ ఛార్జింగ్ స్ట్రీమ్ లైన్ చేశారు. ఇఫ్ ఎక్స్టెండెడ్ టు నార్మల్ హౌస్ హోల్డ్స్ ఎలక్ట్రిసిటీ అనేది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఆర్ ఫ్యూయల్ లాగా డిమాండ్ బేస్డ్ ట్రేడింగ్ ఐటమ్ అవుతుంది. కానీ ఇండియాలో ఎగ్జిస్టింగ్ లాస్ ఇది సక్సెస్ఫుల్ అవ్వడానికి బిగ్గెస్ట్ ఇష్యూగా మారొచ్చు. నిలేకని చెప్పింది ఏంటంటే ఎనర్జీ సెక్టార్ లో చాలా అవుట్డేటెడ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని సింప్లిఫై చేయకపోతే స్మాల్ బిజినెసెస్ అండ్ హౌస్ హోల్డ్స్ కి స్కోప్ ఉండదు. బట్ ఇమాజిన్ మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఎనర్జీ ప్రొడ్యూసర్స్ వచ్చి మార్కెట్ లో పవర్ ని సెల్ చేస్తున్నారు అంటే ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ తగ్గిపోతాయి, రిలయబిలిటీ పెరిగిపోతుంది అండ్ మన హ్యాండ్స్ లోనే పవర్ ఉంటుంది. సో ఎనర్జీ ఈజ్ రియల్లీ ది నెక్స్ట్ యూపీఐ. ఇఫ్ గవర్నమెంట్ లాస్ సింప్లిఫై చేశాక మనం యూపీఐ ట్రాన్సాక్షన్ లాగే కరెంట్ ని ట్రేడ్ చేయగలం. ఇఫ్ ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్లీ పవర్ సెక్టార్ లో బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఇది అవ్వచ్చు. కరెంట్ ని బై చేయడం బెటరా లేదా మన దగ్గర ఉన్న కరెంట్ ని అమ్మడం బెటరా? డ్రాప్ యువర్ థాట్స్.